ఇవాళ మన డైలీ బ్లాగ్ సిరీస్ లో డే 18. ఫస్ట్ మార్నింగ్ టిఫిన్ చేసేసి మా మామ ఊరిలో ఫెస్టివల్ ఉందన్నమాట. అందుకోసమే నేను మా ఫ్రెండ్ కలిసి అయితే వెళ్తున్నా. ఇంకా బైక్ కి పెట్రోల్ కొట్టించుకుని ఎక్కడ కాకుండా నాగల్దిన్ అయితే రీచ్ అయినా. ఈ బ్రిడ్జి వ్యూ చూసుకుంటా స్లోగా వెళ్ళిపోయాం. ఐజాక్ వెళ్తున్నప్పుడు ఈ రోడ్డు మాత్రం అస్సలు బాగలేదు. అంత రాళ్ళు ఉన్నాయన్నమాట. చాలా డేంజర్ ఇది. మన పక్కన వెహికల్స్ వెళ్తున్నప్పుడు టైర్ అడ్జస్ట్ రాయలు తాకి మనకు ఫోర్స్ మీద వచ్చి తగిలే అవకాశం ఉంది. అందుకోసం ఇలాంటి రూట్ లో కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. తెలంగాణ గవర్నమెంట్ ఈ రోడ్ ను కొంచెం ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలి. ఇంకా ఐజాక్ అయితే రీచ్ అయినా. అండ్ ఇక్కడ ఎగ్ రైస్ తినేసి అండ్ లస్సీ కూడా తాగేసి నేను మా మామ కలిసి వాళ్ళ ఊరికైతే బయలుదేరిన. ఐజా నుంచి ఒక 20 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అరిగిద్ది అని చిన్న పల్లెటూరు అనమాట. ఈ ఫెస్టివల్ సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ అయితే పెట్టారు. ఇంకా మ్యాచ్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఫాస్ట్ గా వెళ్ళిపోయాం. మనం వచ్చే లోపల స్టార్ట్ అయిందనమాట. పలిపి తాగుతూ చూసుకుంటా కూర్చున్నా. ఫైనల్ గా మా మామ టీం విన్ అయిందనమాట. పార్టీ రా అంటే పద దాబాకి వెళ్దాం అన్నాడు. ఇంకా బైక్ వేసుకుని అయితే బయలుదేరినాం. ఈ రోడ్ వ్యూ బాగుండడంతో కొన్ని ఫోటోస్ దిగేసి ఇంకా స్ట్రైట్ గా దాబా లొకేషన్ కి అయితే వచ్చినాం. మనం ముందుగా ఆర్డర్ చేసిన చికెన్ ఫ్రై అండ్ రోటీ అయితే వచ్చేసింది. ఈ చెట్ల మధ్యన కూర్చుని సైలెంట్ ప్లేస్ లో ఉన్నాం కాబట్టి ఎవరి డిస్టర్బెన్స్ లేకుండా రోటీ చికెన్ తింటుంటే సూపర్ గా ఉంది. అమౌంట్ పే చేసేసి స్ట్రైట్ గా ఇంటికైతే వచ్చిన. 1 మినిట్ ఐఫోన్ డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టినాం. ఆన్ అవుతుందో అనుకున్న మొత్తానికైతే ఆన్ అయింది. ఇంకా టైం అవుతుందని చెప్పేసి టెర్రస్ పైనకి లేసి పడుకునేసి మార్నింగ్ లేచి వాకింగ్ చేద్దామని చెప్పేసి బయటకి అయితే వచ్చిన. వర్షం స్టార్ట్ అయింది. చినుకులు పడుతున్నాయి. మనకు అదే కావాలి కాబట్టి వర్షంలో ఎంజాయ్ చేస్తూ నిలవన్నా. ఇంకా స్ట్రైట్ గా ఇంటికి వెళ్ళేసి స్నానం చేసుకుని ఇంకా టిఫిన్ చేసేసి స్ట్రైట్ గా అమ్మవారి గుడి దగ్గరికి అయితే వచ్చిన. ఫైనల్ గా అమ్మవారిని దర్శనం కంప్లీట్ చేసుకున్నాం. ఇదన్నమాట ఇవాళ వీడియో. మనకి వీడియోలో కలుద్దాం. బాయ్.